నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సాధికారికమైనటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి చలాన్లు గనక పోలీసులు వేసినట్టయితే ఆ చలాన్ల అమౌంట్ అంతా కూడా ఆటో డెబిట్ అంటే నేరుగా పౌరుల యొక్క బ్యాంక్ ఖాతాల నుండి పోలీసు వాళ్ళే ఆటో డెబిట్ చేసుకునే విధంగా చర్యలు చేపడతాము అని చెప్పని ప్రకటించడం జరిగింది. ఆ వీడియో ఒక్కసారి నేను ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఇది రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటిది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఏమైనా అమాయకుడా, కనీస రాజ్యాంగ స్ఫూర్తి కానీ లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు అమలు చేయాలంటే ఉన్నటువంటి ఒక కాన్స్ట్రెయింట్స్ ఏంటి, ఎనేబులర్స్ డిజేబులర్స్ అంటాం మేనేజ్మెంట్లో. ఎనేబులర్స్ ఏంటి, డిజేబులర్స్ ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి, కనీస అవగాహన లేకుండా ఏది నోటికి పడితే అది వచ్చి మాట్లాడతాడా? అహంకారమా లేకపోతే అమాయకత్వమా అజ్ఞానమా? మొత్తానికి మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. చట్టాలపైన కనీస అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ళు పూర్తయినాయి. ఈ 2 ఏళ్లలో ప్రజలను బాగు చేసే ఒక్క మంచి పని చేసినావా చెప్పు? నువ్వు ఒక్క చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పని చేసినావా చెప్పు? గుండె మీద చేపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పండుగ ముందు విచ్చలవిడి అవినీతి, దోపిడీ, ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేయటం, ఆ చట్టాలను కోర్టులు కొట్టివేయడం, మొట్టికాయలు వేయడం, హైడ్రా పేరు మీద ఇండ్లను విధ్వంసం చేయటం, మూసీ నది పేరు మీద విధ్వంసాలకు పాల్పడటము, గ్రూప్ 1 పరీక్ష లాంటి పరీక్షలు అక్రమంగా నిర్వహించి విద్యార్థుల జీవితాలను బలిపెట్టడము, ఇవాళ ఆఖరికి రోడ్ల మీద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిండ్రు అని చెప్పని ఆఖరికి డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల నుండే డబ్బులు దొబ్బివేయాలని చెప్పని వాళ్ళ కుట్రపూరితమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీఆర్ నాట్ అగేన్స్ట్ రెగ్యులేటింగ్ ద ట్రాఫిక్ ఆన్ ద రోడ్స్, కానీ అవసరమైనటువంటి ఒక రీతిలో ప్రజలను చైతన్యపరచండి, ఎడ్యుకేట్ చేయండి. ముందు ఆ గుంతలను అయితే బూడ్చవయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు చాలాను వసూలు చేసే ముందు ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళకు నువ్వు టార్గెట్లు పెట్టి, పోలీస్ స్టేషన్కి ఇంత టార్గెట్, ఎస్ఐకి ఇంత టార్గెట్, సిఐకి ఇంత టార్గెట్, ఏసీపీకి ఇంత టార్గెట్, ఇట్లా టార్గెట్లు పెట్టి చలాన్లు వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాను నింపుకుంటూ విచ్చలవిడి దోపిడికి పాల్పడుతూ రోడ్ల మీద గుంతలు మాత్రం పూడ్చావు, పార్కింగ్కు స్పేసు కల్పించావు. ఏమాత్రం నియమ నిబంధనలు అప్రాప్రియేట్గా ప్రజలను చైతన్యపరచుకుంటా ఎడ్యుకేట్ చేయకుండా, ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయకుండా చలాన్లను మాత్రం ఆటోమేటిక్గా డెబిట్ చేస్తాము అని చెప్పని మాట్లాడటం మీ మూర్ఖత్వానికి, అజ్ఞానానికి, అమాయకత్వానికి, అవగాహన రాహిత్యానికి, చట్టంపై కనీస అవగాహన లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. యు ఆర్ అ చీఫ్ మినిస్టర్ సార్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద లా, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం తెలియాలా, చట్టం తెలియాలా. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత నీ నోట్లోకి వెళ్ళి ఒక మాట వచ్చినట్టయితే అది ఫత్వా లాంటిది, అది ఒక ఆర్డర్. నిన్న కూడా చెప్పిన ఇదే మాట, ఈ చీఫ్ మినిస్టర్ ఒక్క పదం మాట్లాడితే ఆ పదం ఒక ఆర్డర్ లాంటిది. ఆ ఆర్డర్కి ఒక సహేతుకత ఉండాలా,
చట్ట నిబద్ధత ఉండాలా, రాజ్యాంగ నిబద్ధత ఉండాలా. ఏది పడితే అది మాట్లాడితే జోకర్ అయిపోతారు. అండ్ యు ఆర్ మేకింగ్ గవర్నెన్స్ as a joke and you are becoming a joker. ఒక 5 పేజీల లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాయటమైంది. మీరు ఆటో డెబిట్ సిస్టమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం, మోటార్ వెహికల్ యాక్ట్స్కు విరుద్ధం, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు విరుద్ధం. మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులను అదేదో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ బ్యాంక్ అయినట్టుగా వాటిని నేను డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా, అందులో నుంచి డైరెక్ట్గా డబ్బులు నేను రెజ్యూమ్ చేసుకుంటా, డెబిట్ చేసుకుంటా అని చెప్పనైతే మాట్లాడుతుండో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగానికి వ్యతిరేకము, చట్టాలకు వ్యతిరేకము, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు వ్యతిరేకము, ఫండమెంటల్ రైట్స్కు కూడా ఇది వ్యతిరేకం. రేవంత్ రెడ్డి గారు, నాకు అర్థం కావట్లేదు, మీరు ఎవరితో మాట్లాడతారా? ఉట్టినే నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా మీరు? వెన్ యూర్ టాకింగ్ డూ యూ థింక్ ఆర్ అట్లీస్ట్ డూ యూ టాక్ టు సంబడి? ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడొద్దు, ఏం పాలసీ ఎట్లా తయారు చేయాలా, ఓ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఏమైనా ఆలోచిస్తారా లేదా? ఏది పడితే అది వచ్చేసి ఫట మాట్లాడేస్తారా? ఈ సినిమా ఇది బాలకృష్ణ సినిమా డైలాగ్ ఇది ఏమన్నా? బాలకృష్ణ సినిమా డైలాగ్ సార్ ఇది? ఇట్స్ ఎ గవర్నమెంట్, ఇట్స్ ఎ పాలసీ. ఎ పాలసీ సపోజ్ టు హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ శాంటిటీ. ఎవడిచ్చాడండి అధికారం నీకు? నాకు చెప్పు ముఖ్యమంత్రి గారు. దేశానికి రాజువా నువ్వేమన్నా? క్రౌన్లెస్ కింగ్ అయింది? భారత రాజ్యాంగం ఏం లేదా? ఇష్టం వచ్చినట్టు మంది బ్యాంకులను మొత్తం లోబర్ చేసుకొని డబ్బులు వసూలు చేస్తావు. వీలవుతుందా? ప్రజెంట్ లాస్ అలౌ చేస్తాయా? నువ్వు రాస్తే అలా పేపర్లలో ఫ్రంట్ పేజీలలో వార్తలు వచ్చాయి, ఇంగ్లీష్ పేపర్లో, తెలుగు పేపర్లో అన్ని వార్తలు వచ్చాయి, టీవీలలో చర్చలు అయిపోయాయి. ఖతం, నీ పని అయిపోయింది, నీకు సెన్సేషనలిజం అయిపోయింది. పేపర్లో వార్తలు వచ్చినాయి, ప్రజల్ని మభ్యపెట్టాలా, అదిరించాలా, బెదిరించాలా. ఇది ఎక్కడ రాజకీయము? దిస్ ఇస్ లైసెన్స్డ్ ఎక్స్టార్షన్ రేవంత్ రెడ్డి గారు, లైసెన్స్డ్ ఎక్స్టార్షన్. పార్కింగ్ లేదు రోడ్ల మీద, మాల్స్కి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఉన్నాయి, చాలా బిల్డింగ్లకు పార్కింగ్ స్పేస్ లేదు. బయట వాడు బండి పార్క్ చేసుకుంటే మీ వాళ్ళు ఫోటోలు కిచ్చ ఫోటోలు కొడుతుంది, లైసెన్స్ మీరు చాలాన్ని పంపిస్తుంది, పైసలు దొబ్బాలని అంటున్నారు మీరు ఇవాళ. దిస్ ఈజ్ నథింగ్ బట్ లైసెన్స్డ్ గవర్నమెంట్ ఎక్స్టార్షన్. ఇది పోలీసు వాళ్ళను మనము కలెక్షన్ ఏజెంట్లు ఉంటారు చూడ్రి, ప్రైవేట్ లోన్స్ అట్లా లెక్క పోలీసు వాళ్ళను టార్గెట్ డ్రివెన్ చాలాన్ కలెక్షన్ ఏజెంట్ల లెక్క ఇవాళ ప్రభుత్వం మార్చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. నువ్వు రోడ్ల మీద వసూలు చేయి, లేకపోతే బ్యాంకులకు వెళ్ళి కూడా వసూలు చేయని చెప్పని ఈరోజు మాట్లాడుతున్న ఒక పరిస్థితి. ఇది దుర్మార్గమైనటువంటి ఒక డిజిటల్ దాడి రేవంత్ రెడ్డి గారు చేపడతా ఉండరు. ఇండ్లు కూలుస్తావు, జీవితాలు కూలుస్తావు, ఆఖరికి బ్యాంకుల ఖాతాలను కూడా దోచుక తింటా అని చెప్పానంటే ఈ దోచుక తినడం కోసమే నువ్వు ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి గారు. ఇదేం సిద్ధాంతం అండి? నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ద ఫస్ట్ వన్స్ ఇన్ ద కంట్రీ, ఎప్పుడో లాంగ్ బ్యాక్ రాజీవ్ గాంధీ గారు అన్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉండాలా, మనం కేంద్ర ప్రభుత్వం నుండి ₹1 ఇస్తే అది కిందికి లబ్ధిదారుడి వరకు పోయేటప్పటికి 15 పైసలే పోతూ ఉన్నది, మధ్యలో అంతా వస్తూ ఉన్నారు, కాబట్టి ప్రభుత్వమే డైరెక్ట్గా పౌరుల యొక్క అకౌంట్లో డబ్బు వేయాలా అని చెప్పని రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అన్నారు. అదే సూత్రాన్ని రాహుల్ గాంధీ గారు 2019లో న్యాయపత్రం అని చెప్పని ఆయన న్యాయ యోజన అని చెప్పని పట్టుకొచ్చేసి డైరెక్ట్గా ప్రభుత్వమే లబ్ధిదారులకు అకౌంట్లో కొంత డబ్బు వేయాలి, 20,000 30,000 వేయాలని చెప్పని ఒక పథకం పట్టుకొచ్చిండ్రు. ఆ స్ఫూర్తితోటే 23లో కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. దట్ ఈస్ గవర్నమెంట్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫరింగ్ ద బెనిఫిట్ టు ది ఓటర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.